వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీగా లీడ్ చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, దాన్ని టేస్టీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మారుస్తూ ఉంటే మనకేంటంటే మనకు ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అండ్ ఎటువంటి డిఫరెంట్ థీమ్తో వచ్చేసాము. ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. యూజువల్గా చాలా మంది ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. హెల్దీ ఫుడ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ ఈ హెల్దీ లైఫ్ స్టైల్? సో మనం లైఫ్ స్టైల్ ఎప్పుడైనా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ డైట్, అంటే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు అందరూ, వెయిట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి అని. బట్ దానికన్నా ముందు కూడా ఒక 1 month ఫస్ట్ మనం డైట్ చేసి ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. బికాస్ బాడీలో ఏదైనా ఫంక్షనింగ్ కరెక్ట్గా మార్చుకోవాలి అన్నా, లేదైనా ఇంకేదైనా కెమికల్ రియాక్షన్స్ బాడీలో దాన్ని అవాయిడ్ చేయాలన్నా, అంటే మోస్ట్లీ యాసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో అవి ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ డైట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తూ ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే మనం చేస్తున్న ఎక్సర్సైజ్కి ఆ డైట్ పర్ఫెక్ట్గా ఉంటేనే మన బాడీలో చేంజెస్ అనేది జరుగుతాయి. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి మైగ్రేన్. సో మైగ్రేన్ ఇప్పుడు చాలా మందికి వస్తూ ఉంటుంది. సో సమ్మర్లో కామన్ అయిపోయింది మైగ్రేన్. అవును. సో వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, డిప్రెషన్లో, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అండ్ ఇప్పుడు సమ్మర్లో చాలా మందికి కొంచెం బయట అంటే ఎండ తగలగానే వస్తుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతే కూడా వాళ్ళకి త్వరగా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇందులో మనం మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది 5C అని చెప్తా ఉంటారు. అంటే కోడ్ ఉంటుంది కదా ప్రతిదానికి, అలా లైక్ కోక్. అంటే హెడేక్ వచ్చినప్పటికల్లా చాలా మంది కాఫీ, టీ తాగేస్తా ఉంటారు. సో ఎక్సెస్ కెఫీన్ అవాయిడ్ చేయడం. కెఫీన్ తీసుకోకూడదు హెడేక్ వచ్చినప్పుడు? సో ఎక్కువగా తీసుకోకూడదు. సో పర్ డేలో 3 times చాలు. అది కూడా 100 ml, 100 ml, 100 ml. ఓకే. సో అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కానీ మనకు యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతాయి. సో కోకో, కెఫీన్, చీజ్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ మన థమ్స్ అప్ అండ్ అన్ని కూల్ డ్రింక్స్. సో ఈ 5C కనుక మనం అవాయిడ్ చేస్తే మోస్ట్లీ మన హెడేక్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. మరి దానికి సంబంధించి మైగ్రేన్ వచ్చినప్పుడు ఎటువంటి ఫుడ్ రెసిపీస్ మనము తీసుకోవాలని ఫస్ట్ రెసిపీ ఏంటి? సో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు ఆ మైగ్రేన్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ దోశ. వావ్. సో పాలక్ దోశ, చక్కగా పాలకూరతో మనము దోశ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ వచ్చేసాయి, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ దోశలు వచ్చేసాయి. అండ్ పాలకూర ఎస్పెషల్లీ పిల్లలు అస్సలు తినరు అండ్ పెద్దవాళ్ళు కూడా అంత ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు. సో ఇలా మనం మిక్స్ చేసేస్తే మాత్రం పర్ఫెక్ట్గా తీసుకుంటారు. సో ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో పాలకూరతో పాటు మనం కేల్ కూడా యూజ్ చేస్తాం. అవును. ఎస్పెషల్లీ కేల్ అయితే ఎవ్వరూ తినరు. యూజువల్గా కేల్ అనగానే మనకు గ్రీన్ జ్యూసెస్ గుర్తొస్తాయి, ఎక్కువ జ్యూసెస్ లోనే వేసుకుంటుంటాం. అండ్ ఏవో పిండిలు తీసుకొచ్చు, ఒకటేమో రవ్వ తీసుకొచ్చావు. ఒకటి రవ్వ, ఒకటి గోధుమ పిండి, ఒకటి జొన్న పిండి. ఓకే. సో మంచి ప్రోటీనిషియస్ అన్నమాట ఫ్లవర్స్ అన్ని. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము గ్రీన్ లీఫీస్ ని మిక్సీ పట్టేస్తాము. సో ముందుగా కేర్ వేసుకున్నాము కొంచెం. అలాగే కొంచెం పాలకూర కూడా. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు. ఓకే. సో కొద్దిగా వాటర్ కూడా, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో
చక్కగా గ్రీన్స్ అన్ని మిక్సీ పట్టేసుకున్నాం. Yes. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఈ పిండిలు అన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాం. అలాగే ఒక స్పూన్ ముందుగా గోధుమ పిండి. సో ఈక్వల్ ప్రపోర్షన్స్ లో తీసుకోవాలా అన్ని? గోధుమ పిండి అండ్ జొన్న పిండి మనం ఎక్కువ ప్రపోర్షన్ లో తీసుకుంటున్నాం. అలాగే ఒక 2 టీ స్పూన్స్ రవ్వ. ఓకే, సో యూజువల్గా క్రిస్పీనెస్ బ్రౌనిష్ రావడానికి మనము రవ్వ యూస్ చేస్తాం. అవును. ఓకే, తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, సో ఎలాగో ఇందులో మనం మిర్చి యాడ్ చేసాం కదా, దానికి కొంచెం సబ్స్టిట్యూట్ చేయడానికి. అండ్ అలాగే కొంచెం జీలకర్ర. సో ఈ డ్రై పౌడర్స్ అన్ని కలిపేసుకున్న తర్వాత మనం ముందు చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో దోస పిండి ప్రిపేర్ చేయడం అంటే ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోతామంట, పులవాలి కాబట్టి. సో అలా ఏం లేకుండా ఇలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా ఇన్స్టాంట్ గా చేసేసుకుంటున్నాం. సో ఆ తర్వాత పాలక్ అండ్ కేల్ పేస్ట్. సో ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుందాం. ఆల్మోస్ట్ అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ఉప్పు కూడా వేసాం కాబట్టి మనకి ఇంకొక వేరే చట్నీ ఇలాగ ఏమో అవసరం ఉండదు. ఏమీ అవసరం ఉండదు, దీంతోటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ అయినా. సో నువ్వు అలా కలుపుతుండు, పెనం నేను వేడి చేస్తాను. ఓకే, చక్కగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బీట్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అన్నమాట. సో యూజువల్గా మైగ్రేన్ అంటేనే టైంతో సంబంధం లేకుండా ఏదైనా ట్రిగర్ అయినా మనకు హెడేక్ వచ్చేస్తుంది, సౌండ్ కానీ లైట్ కానీ. సో ఇలా వీటన్నిటికీ వస్తుంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ డిన్నర్ లాగా కానీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఏంటి అంటే మార్నింగ్ లేవగానే జస్ట్ వన్ సైడ్ హెడేక్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు మార్నింగే కొంచెం వాళ్ళు ఎక్కువగా ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ లేచిన 1 hour లోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. లైక్ హెడేక్ అనగానే ఇంకా అలాగే పడుకొని జస్ట్ టీ కాఫీ తాగుతూ లేదంటే ఏదైనా వార్మ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ అది రాంగ్. దాని బదులు మనం చక్కగా హై క్యాలరీ, హై ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ రిచ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ 1 hour లోపు తీసుకుంటే అది కొంచెం తగ్గుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ఇంకా దోశ వేసేసుకుందాం. సో చక్కగా దోశ కూడా అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్ అండ్ మ్యాచింగ్ అన్నమాట నా డ్రెస్ కి. సో రెడీ అయిపోయినట్టేనా? పాలక్ దోశ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పాలక్ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ దోశకి కావాల్సిన పదార్థాలు: కేలాకులు 1 కప్పు, పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో కేల్ ఆకులు, పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, జొన్న పిండి, రవ్వ, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమం వేసి కాస్త నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము పల్లవి. ఓకే, చాలా క్రిస్పీగా ఉంది,
అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఏవైతే మనం వేసామో పచ్చిమిర్చి కావచ్చు, రవ్వ, ఇవన్నీ కూడా చక్కగా జల్లపోతాయి. యూజువల్గా మనం మినపప్పుతో చేసుకుంటుంటాం దోశలు, చాలా మందికి అదే ఇష్టం, ఆ ఫ్లేవరే నచ్చుతుంది, ఆ టేస్ట్ ఇష్టం. బట్ ఇలా గోధుమ పిండి అండ్ అలాగే జొన్న పిండితో కూడా చాలా అమేజింగ్ గా వచ్చింది. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అవును, పర్ఫెక్ట్. కన్సిస్టెన్సీ కూడా సాఫ్ట్ గా ఉంది. అండ్ అలాగే రవ్వ యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా ఉంది. మనం ఏదైతే పేస్ట్ లో పచ్చిమిర్చి ప్లస్ అల్లం వేసామో దాని వల్ల టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయ్యింది. సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహీ చియా పుడింగ్. ఓకే, సో పుడ్డింగ్ అందరి ఫేవరెట్, బట్ దహీ అండ్ చియా అనమాట. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ సమ్మర్ లో యూజువల్గా ఇటువంటివి యూజ్ చేసుకుంటూ ఉండాలి ఇంగ్రీడియంట్స్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో చియా సీడ్స్ ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చావు, పెరుగు అండ్ క్రీమ్ తీసుకొచ్చాను. క్రీమ్ ఒకటి, కోకోనట్ మిల్క్ కూడా. ఓకే, సో అవిసె గింజలు ఇవన్నీ కూడా మంచి ఏమంటారు ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. చాలా మంది యూజ్ చేస్తున్నారు ఎవ్రీడే. మనం యూజ్ చేయాలి, నట్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు. అండ్ ఫేవరెట్ అందరికి బనానా. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. సో ముఖ్యంగా ఈ రెసిపీ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ లో చాలా మందికి హీట్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. అండ్ అలాగే లైట్స్ ఎఫెక్ట్ కి కూడా వస్తుంది. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి కూలింగ్ ఏజెంట్ ఉన్న ఫుడ్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అంటే ఎక్కువగా వాళ్ళకి కుక్ చేసి ఇవ్వడం కానీ, ఫ్రై చేసి ఇవ్వడం కానీ, అవన్నీ ఇస్తే కూడా వాళ్ళకి ఇంకా కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ అండ్ అలాగే ఆ స్ట్రెస్ లెవెల్స్ లాగా పెరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ గా కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం కామ్నెస్ ఇవ్వడానికి ఇవ్వాలి. సో అందులో చియా సీడ్స్ అండ్ అలాగే కర్డ్ బాగా హెల్ప్ చేస్తుంది. ఒక స్పూన్. సో ఫస్ట్ పెరుగు వేసుకుంటాను. ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాను. అండ్ అలాగే చియా సీడ్స్ ఏదైతే వాటర్ లో సోక్ చేసుకున్నామో ఇది మనము బాదం మిల్క్, సోయా మిల్క్ లో కూడా సోక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చియా సీడ్స్. చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అవును, ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొబ్బరి పాలు, ఆ తర్వాత క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది పుడ్డింగ్ యాక్చువల్గా. అవును. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసుకున్నప్పుడు చక్కగా మనం మిక్స్ చేసుకుంటుండే ఏంటంటే అన్ని ఈవెన్చువల్ గా మిక్స్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నిట్లో కూడా మనకు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా ఉంటుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చక్కగా జరుగుతుంది. పర్ఫెక్ట్. సో ఫస్ట్ కొంచెం పంకిన్ సీడ్స్, కొంచెం ఫ్లాక్ సీడ్స్, మిలెన్ సీడ్స్ కూడా కొంచెం, కొన్ని బాదం, అలాగే సీడ్లెస్ డేట్స్ కూడా. సో మనకు న్యాచురల్ స్వీట్నర్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకుంటున్నాం ఇందులోనే. మరి ఏ టైంలో తీసుకోవచ్చు యూజువల్గా పుడ్డింగ్స్? సో పుడ్డింగ్స్ వచ్చేసి మనము మార్నింగ్ టైంలో కానీ, అంటే ఎక్కువగా హీట్ ఉండే టైంలో తీసుకుంటే బెటర్. లైక్ మీల్ తీసుకున్న 1 hour తర్వాత అరౌండ్ 2 o'clock 3 o'clock ఆ టైంలో, లేదంటే 4 కి కూడా టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలో మనము తీసుకుంటే బెటర్, కొంచెం చలవ చేస్తుంది తీసుకుంటే బెటర్. అండ్ ఎవరైతే బాగా ఎండని పడి వస్తారో అప్పుడు కూడా వాళ్ళు రాగానే ఒక 1/2 hour ఆగి ఫ్రిడ్జ్ లో నుంచి సర్వ్ చేసుకొని తింటే కూడా వాళ్ళకి కొంచెం అది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ మనము బనానాస్ కూడా వేసుకుందాము కొంచెం. మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు కూడా దీన్ని కొంచెం గార్నిషింగ్ లాగా తీసుకొని వేసుకోండి. సో లేదంటే మనం ఇంకేదైనా ఫ్రూట్, ఇప్పుడు మ్యాంగో కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో కూడా మనం వేసుకోవచ్చు. మ్యాంగో కూడా వేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా మనకు సర్వింగ్ బౌల్ కూడా వచ్చేసింది. సో మరి సర్వింగ్ స్టార్ట్ చేద్దాము. సర్వ్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక లేయర్ వేసేసుకుందాం.
చియా సీడ్స్. సో మనం లేయర్స్ గా వేసుకుంటున్నాం. అవును. ఇందులోనే డేట్స్ కూడా. కొంచెం ఆ ప్రెజెంటేషన్ అనేది బాగుంటుంది యాక్చువల్గా పుడ్డింగ్స్ అనేది. నెక్స్ట్ బనానా కూడా. అలాగే ఇది కూడా ఇంకో లేయర్ వేసుకున్నాం. సో ఏంటంటే మనం ఒక స్కూప్ అలా తీసుకున్నప్పుడు అన్ని తీసుకోవచ్చు అనమాట. అన్నీ వచ్చేస్తాయి ఒకే బైట్ లో. ఇప్పుడు పంకిన్ సీడ్స్, అలాగే మిలన్ సీడ్స్ కూడా. ఫైనల్లీ ఫ్రెష్ క్రీమ్. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్య దహీ చియా పుడింగ్ రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ దహీ చియా పుడ్డింగ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దహీ చియా పుడ్డింగ్ కి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, క్రీమ్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, బాదం కొద్దిగా, ఖర్జూరం కొద్దిగా, అరటిపండు 1. దహీ చియా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు, క్రీము, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్, ఖర్జూరం ముక్కలు, అరటిపండు ముక్కలు, కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసి పైనుంచి గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ చియా పుడ్డింగ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. యూజువల్ గా పుడ్డింగ్ అంటే మనం కొంచెం ఆ టెక్స్చర్ అయితే కరెక్ట్ గా వచ్చింది పర్ఫెక్ట్ గా. ఏదైతే చియా సీడ్స్ యూజ్ చేసాము అండ్ చక్కగా ఖర్జూరం యూజ్ చేసాము, సీడ్స్ ఇవన్నీ కూడా మంచి టేస్ట్. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మధ్య మధ్యలో అలాగే చియా సీడ్స్ తగులుతుంటే ఓవరాల్ గా చాలా పర్ఫెక్ట్ గా సూదింగ్ గా ఉంది. అండ్ ఏదైనా సరే వాళ్ళకి తీసుకునేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్స్చర్ వైజ్ గా పుడ్డింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది చెప్పినట్టు. అండ్ ఆ కోకోనట్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, కర్డ్, చియా సీడ్స్, సో ఇవన్నీ మిక్స్ చేసినందుకు కూడా ఫ్లేవర్ అయితే చక్కగా ఎన్హాన్స్ అయింది. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి అండ్ చక్కటి రెసిపీస్ అందిస్తూ ఉన్నావు టేస్ట్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ దోశ. పాలక్ అండ్ అలాగే కేల్ రెండిట్లో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే వైటమిన్ అండ్ మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళు అండ్ దట్టు మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు మ్యాగ్నీషియం, జింక్, ఐరన్కి సంబంధించి ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మ్యాగ్నీషియం అండ్ జింక్ రెండు కూడా మనకు కేల్లో ఎక్కువగా లభిస్తాయి. అండ్ దాంతోపాటు అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ అనేది తగ్గుతాయి.
గోధుమ పిండిలో కూడా మనకు మంచి ఫైబర్ అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరికైతే షుగర్స్ అండ్ అలాగే బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కూడా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగి మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుందో వాళ్ళు కొంచెం డయాబెటిక్ ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహి చియా పుడ్డింగ్. దహిలో మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే ప్రీబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్లో కూడా మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ని చక్కగా ఇంక్రీజ్ చేసి ఎల్డిఎల్ని తగ్గిస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కోకోనట్ మిల్క్లో కూడా కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్, ఎవరికైతే వాపులు ఎక్కువగా వస్తుంటాయో వాళ్ళు కూడా కోకోనట్ మిల్క్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయాయి రెండు రెసిపీస్. అండ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా తింటారు ఈ రెండు రెసిపీస్ చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.